హాయ్, ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామా. ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకున్న క్యారెట్, సిమ్లా మిర్చ్ చేసుకున్న ఆనియన్స్, హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ స్పూను రిగానో, చాట్ మసాలా ఒక హాఫ్ స్పూను, సరిపడా సాల్ట్, 3 స్పూన్స్ మయోనీస్ మొత్తం అంతా కలిపేసుకుందాం. శాండ్విచ్ కోసం మనకి 3 బ్రెడ్స్ కావాలండి. నేనైతే వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ మిక్చర్ని వేసేసుకుందాము. ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద టమాటా కెచప్ వేసుకొని ఫుల్ బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము. దీని మీద మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు లాగా స్లైసెస్లా కట్ చేసేసి, కీరా గా కట్ చేసుకున్న టమాటో, ఆనియన్ రింగ్స్ ఇలాగ మొత్తము దీని మీద మనం వేసుకోవాలి. దీని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయండి, మిరియాల పొడి, చాట్ మసాలా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. దీని మీద ఇలా చీజ్ని గ్రేట్ చేసేసుకొని వేసేసుకుందాం. దీని మీద ఫిల్ చేసుకున్న దీని మీద ఈ చీజ్ వేసుకున్న బ్రెడ్ని ఇలా పెడదాం. థర్డ్ స్లైస్ తీసుకొని దీని మీద మనం బటర్ రాసుకుందాం. ఇలా బటర్ రాసుకొని దీన్ని రివర్స్లో దీని మీద పెట్టేసి జస్ట్ ప్రెస్ చేద్దాం. అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం పెనం మీద పెట్టుకొని ఫ్రై చేద్దాం. ఇలాంటి పెనం ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకి బయట ఆ గ్రిల్లా వస్తుంది కదా, ఇలాంటి పెనం అయితే అలా వస్తుంది. ఒకవేళ ఇలాంటి పెనం లేకపోతే మామూలు పెనంలోనైనా మనం చేసేసుకోవచ్చు. మీద నెయ్యి వేసుకోండి. శాండ్విచ్ బ్రెడ్ని పెట్టేసుకున్న తర్వాత మీద ఒక ప్లేట్ పైనుంచి పెట్టి జస్ట్ ప్రెస్ చేద్దామండి. లేదా పైన కొంచెం ఇలాగా బటర్ రాసుకోండి. టర్న్ చేసుకుందాం. ఇప్పుడు పైన మూత పెట్టద్దు, ఎందుకంటే ఈ క్రిస్పీనెస్ పోతుంది. శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.